అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. దీప్తి చేసుకున్నారు కదమ్మా, చేసుకున్నారు కదా వీళ్ళ కూడలే स्माइल मैडम सब जना स्माइल रेडी स्माइल ओके Dr. Usha Ma'am, Secretary for Nellore Menopausal Madam. Society. मैडम वेट मैडम मैडम वेट ओके Dr. Sri Lakshmi. मैडम Next, our treasurer, Dr. Mithila. Next is joint treasurer, Madam. Dr. Sai Dipti. मैडम 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 वंस मोर మేడం ఒక్క నిమిషం మేడం ओके मैडम ఒక్క నిమిషం మేడం Our ex-president. Then Dr. Lalita Siddesha. हाँ वेट वेट मैडम 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 लुक हियर मैडम मैडम ओके मैडम కొంచెం మేడం Dr. మేడం Anusha. మేడం 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 ఐస్ ఐస్ క్లోజ్ ఈరోజు నెల్లూరు మెనోపాజల్ సొసైటీ అని ఒకటి అంటే ఫాక్సీ నేషనల్ సొసైటీకి అఫిలియేషన్, ఇది డైరెక్ట్ అఫిలియేషన్ అవుతుంది. ఇండియన్ మెనోపాజ్ సొసైటీ, ఇండియన్ మెనోపాజ్ సొసైటీ అనేది నేషనల్ బాడీ మెనోపాజ్ సొసైటీకి. సో దానికి అఫిలియేషన్గా మనం నెల్లూరు మెనోపాజ్ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది, నెల్లూరు నాక్సీ. సో ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ కోసమని ఆల్ ద వే పాపం ఆమె ఢిల్లీ నుంచి డాక్టర్ అంజుమ్ సోని గారని, ఆమె నేషనల్ ప్రెసిడెంట్. బేసిక్గా ఆమె జైపూర్, పాపం ఢిల్లీ నుంచి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఆమె. సో ఆమె ఆల్ ద వే అంత దూరం నుంచి ఆమె ఈ ఫ్యూ అవర్స్ ప్రోగ్రామ్కి, సో ఆమె ఇప్పుడే వచ్చి ఆమె హాఫ్ అన్ అవర్ అయింది, మళ్ళీ ఇంకొక 1 అవర్లో షీ హ్యాస్ టు లీవ్, ఆమె చెన్నై ఫ్లైట్ని క్యాచ్ చేయడానికి. సో బేసిక్గా ఇవన్నీ ఎందుకు అంటే గర్భసంచి ఆపరేషన్లు మనోళ్ళు ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు 30 ఏళ్ళకి అలా గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని తిరుగుతున్నారు. సో అలా చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఇన్ఎవిటబుల్ పరిస్థితుల్లో చేయించుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ నాలెడ్జ్, సో మెనోపాజ్ అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అయినట్టు అవుతుంది మెనోపాజ్ ఒకసారి సర్జరీస్ చేసుకుంటే. సో అలా నెలలు ఎండిపోయిన వాళ్ళకి, అలాగ ఆపరేషన్లు అయ్యి ఆర్టిఫిషియల్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కూడా బెటర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏమున్నాయి అని చెప్పి సో మేము అప్డేట్ అవ్వడము. సో ఇంచుమించుగా చెప్పాలంటే 30% ఆఫ్ ది పాపులేషన్ మెనోపాజలే ఉన్నారు. పాపం వాళ్ళకి
మోకాళ్ళ నొప్పులు, హాట్ ఫ్లషెస్, మూడ్ డిప్రెషన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, యూరోజెనిటల్ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాపం వాళ్ళకి దానివల్ల వస్తుంది అనేది కూడా తెలియదు. సిన్సియర్లీ చెప్పాలంటే డాక్టర్స్ కూడా మా అంటే కొలీగ్ డాక్టర్స్కి లైక్ ఆర్థోపెడిక్స్, డెర్మటాలజిస్ట్, సో ఇలా అన్ని బ్రాంచెస్ వాళ్ళకే తెలియదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మెనోపాజ్ వల్ల వస్తుందని. సో అందుకని మా నెల్లూరులో ఉండే అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యేదానికి ఉంది. బట్ రైట్ నౌ అయితే మాకు 90% మా గైనకాలజిస్ట్లే ఉన్నారు. బట్ ఇంక నుంచి అందరినీ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యేట్టు చూడదలుచుకున్నాము. సో దిస్ షుడ్ బి ఏ గుడ్ బిగినింగ్. మా అందరికి కూడా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి గుడ్ బిగినింగ్ అని అనుకుంటున్నాము. సో మా సెక్రటరీ గారు డాక్టర్ ఉషమ్మ గారు Menopause Society was started in 1995, and we have come a long way to increase the width and depth of the society, because we have now almost 6,000 members with us, and that's a huge number. The most important thing which I want to address here is that in India, when we compare with the Western countries, where the age of menopause, that is, menopause is when a woman does not have a period for 1 year after her last period, that is known as menopause. That is the time when her hormones go in the premenopause stage, the hormones go up and down, and then they completely stop release from our ovaries. And these hormones, which we call it estrogen hormones, they are the wonder hormones for the woman. And these hormones are very, very essential for a woman for all type of health. When we talk of a bone health, when we talk of a mental health, when we talk of a cardiac health, when we talk of her genitourinary health, skin health, dental health, even ocular health. So all the health problems are happen because of the deficiency of this hormone. And this hormone is very, very important, and because of this hormone, women are multitaskers, they are stronger in their body. But the moment this hormone go away, their strength and their resilience also go away. And since our age of menopause is more than 5 years below the Western counterpart, and we also have the problem of malnutrition in our country, and also sexual inequality, like men are given better health treatment as compared to women, so women in our country suffer more. The quality of life in the woman is very low as compared to the Western counterpart. So we need to come together, tell our government to focus this area of life, because the average age of living is now 77 plus. So more than 1/3 of the life of a woman is in the menopausal age, and government is addressing adolescence, pregnancy, not this part. And also there is no insurance policies to cover, there are no government policies to cover this part. We need to find these women in any health problem much early, so that we can address the problem and let these women not suffer in silence. So I am very, very happy, and I'm very, very thankful to Nellore, who have formed this beautiful society with more than 100 members today. So this is I think, as far as my knowledge goes, this is the highest number of founder members in the India in last almost 30 years. So it's a great thing, and I applaud their success and their dedication, their passion to work for this arena of life, which has been neglected not by herself, not by her husband, not by only by her family, but by whole nation. So thank you all of you, and thank you all of you media, because media is very important. Our message which we want to give, to talk to the government, goes through media only. So media is also very important part to convey the message we are conveying, to bring in the awareness. So media is a very important and crucial part, because until the women are aware that there are options available for a good quality of life,
they will never come forward. Their families will never come forward. We all know that any family revolves around the health of the woman, but she is like a what I always say, uh, I want to just say in Hindi words, a family is like a चक्की को घुमाने वाली, the wheel mover is woman. If her health is not good, her family's health will be disturbed. If her family's health will be disturbed, the city's health will be disturbed, then the whole country's health will be disturbed. So her health is more crucial for all of us, and we need to all come together to help women in this age of life. Thank you. I am Dr. Anju Soni. మనము అందరము కలిసి నెల్లూరు మెనోపాజ్ సొసైటీ అనేది ప్రారంభిస్తున్నాము. దానికి డాక్టర్ అంజు సోనీ గారు ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అంతా గైడ్ చేసి దీన్ని ఈరోజు ప్రారంభం చేయిస్తున్నారు. దానికి చాలా థ్యాంక్స్ మేడం. నెల్లూరు నాక్సిస్ సొసైటీ మెంబర్స్ అందరు కూడా వాళ్ళంతటా వాళ్ళే దీన్ని జాయిన్ అయ్యి ఒక సక్సెస్ఫుల్గా దీన్ని ప్రారంభించడానికి చాలా సహాయపడ్డారు. సో ఇంకా కూడా అందరూ సహాయం చేసి ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ మెనోపాజ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేడీస్ ఎవరికైనా ఆడవాళ్ళల్లో ఒక వయసు వచ్చిన తర్వాత ఆ మెనోపాజల్ చేంజెస్, సో అవన్నీ మనం కూడా అప్డేట్ అయ్యి పేషెంట్స్కి బాగా వాళ్ళకి ఉపయోగపడే చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి, సో దీన్ని మనం మళ్ళా వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని దీన్ని అందరూ ఫాలో కావాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ సుప్రజ. ఈరోజు ఇండియాలో మన నెల్లూరుని ఈరోజు వార్తల్లోకి ఎక్కిస్తున్నామంటే దానికి మెయిన్ కారణం డాక్టర్ యశోధర మ్యామ్ గారు. ఎందుకంటే మెనోపాజ్ సొసైటీని నెల్లూరులో క్రియేట్ చేసి దాన్ని ఇంతమందిని మెంబర్స్ని మనకు జాయిన్ చేసి సెంట్రల్ నుంచి మేడం గారిని, సోను మేడం గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈరోజు ఇండియన్ మెనోపాజ్ అనేది ప్రతి ఉమెన్కి వస్తుంది కాబట్టి దానికి సంబంధించినవన్నీ మేము దీంట్లో డిస్కస్ చేసి అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేడం వచ్చి ఇది ఇనాగ్రేట్ చేశారు. సో దానికి అందరికీ ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ.